వానాకాలం పత్తి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. విత్తనాల షాపుల దగ్గర రైతుల హడావిడి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో ఉన్నాము. ఇక్కడ రైతులు అందరూ కావేరి సీడ్స్ వారి బంపర్ అనే పత్తి రకాన్ని కొనుగోలు చేయడానికి వచ్చారు. ఆ బంపర్ గురించి ఇంకా పూర్తిగా రైతు మాటలో తెలుసుకుందాం. కావేరి సీడ్స్ వారి హైబ్రిడ్ పత్తి విత్తనమైన బంపర్ అనే రకాన్ని సాగు చేసిన రైతు కృష్ణయ్య గారి దగ్గర ఉన్నాము. ఈ పత్తి విత్తనం గురించి రైతు మాటల్లో రైతుని అడిగి తెలుసుకుందాం. కృష్ణయ్య గారు, మీరు బంపర్ హైబ్రిడ్ రకాన్ని పత్తి రకాన్ని సాగు చేశారు కదా, ఈ రకం గురించి మీ అనుభవం ప్రకారం మీరు తోటి రైతులకు ఇచ్చే సలహా ఏంటి? నా అనుభవం గురించి 1 ఎకరం పెట్టినా కాబట్టి నాకు మంచి పంట వచ్చింది. కాయ సైజు గానీ గొలుసు కాపు ఏ కొమ్మకు 10-12 కారు 15 కారు, ఒక్క చెట్టుకు 80 నుంచి 90 కాయల దాకా కాసింది. దాని మీద ఆకు మీద మొత్తం మన సన్న దురువలాగా ఉండి కూడా కసమిరి కూడా అన్ని తట్టుకుంది. వర్షాలకు కూడా తట్టుకుంది. నాకు అన్ని వర్షానికి డామేజ్ అయినా కూడా 15 క్వింటాలు వచ్చింది ఎకరానికి వచ్చింది. ఈ నాణ్యత ఎట్లా ఉంటది? పత్తి నాణ్యత బుగ్గలు ఉండి తీయడానికి కూడా సులువు, కూలాలకు సులుకనగా మంచిగా ఉంటుంది, బాగుంటుంది. మీ అనుభవం ప్రకారం రైతులు దీన్ని పెట్టుకుని ఎంచుకోవచ్చు, మంచి దిగుబడి వస్తుంది, ఎంచుకోవచ్చు. కనీసం ఒక 4 ఎకరాలు ఉంటే ఒక 2 ఎకరాలన్నా పెట్టుకుంటే మంచి దిగుబడి వస్తుంది. ఈ బంపర్ అనే దాంట్లో కొమ్ములు కూడా దగ్గర వచ్చి గొలుసు కాపు వస్తుందని, మిగతా రకాలతో పోలిస్తే కాయ సైజు లావుగా ఉంటుందని, కూలీలు తీయడానికి కూడా చాలా సులభంగా ఉంటుందని, ఇది మెయిన్ గా రసం పీల్చే పురుగులను బాగా తట్టుకొని మన రసాయనాల ఖర్చు కూడా చాలా తగ్గిస్తుందని రైతులు చెప్తున్నారు. ఈసారి ఈ మండలంలో రైతులందరూ ఇదే రకాన్ని సాగు చేయాలని అనుకుంటున్నారు.